అండోయ్ బాగున్నారా అందరూ? ఈ రోజైతే వెల్లుల్లి కారంతో కోడిగుడ్డు కర్రీ అయితే చేసిన అండి. ఫ్రై సూపర్ టేస్ట్ ఉంటుందండి. దీనికి కావలసిన పదార్థాలు సాల్ట్, కారం, వెల్లుల్లి, కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ పడతాయండి, జీలకర్ర 2 స్పూన్లు, నెక్స్ట్ కొంచెం చింతపండు లిటిల్ బిట్, ఒక పెద్ద సైజు ఆనియన్ అన్నమాట. నేను 6 ఎగ్స్ అయితే ఉడకబెట్టానండి. చక్కగా ముందు మనం వెల్లుల్లి జీలకర్ర అనేది మెత్తగా నూరుకోవాలి. మిక్సీ పట్టుకున్నా సరిపోతుందండి. ఇవన్నీ నేను రోట్లో అయితే చేస్తున్నాను. జీలకర్ర వెల్లుల్లి నలిగిన తర్వాత కారం వేసుకోండి. కారం మనం 3 స్పూన్లు అయితే వేసానండి. నేను చింతపండు కూడా వేసాను. ఇలా మెత్తగా అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తగా అయితే దంచేసుకోండి. చాలా బాగా ఉంటుందండి ఈ వెల్లుల్లి కారంతో కోడిగుడ్డు ఫ్రై చేసుకుంటే అన్నంలో కలుపుకుని తింటుంటే చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా నూరేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని మనం వేపుడు అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి. నేను ఆల్రెడీ ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేశాను పక్కన. సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే నీరు వచ్చేస్తుందని వేయలేదు. ఇప్పుడు లాస్ట్లో వేసుకుని కలిపేసుకోండి మొత్తం కలిసేలాగా. కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. 6 ఎగ్స్కి 3 స్పూన్స్ కారం, అంటే చిన్న స్పూన్స్ వేసానండి నేను. అది చూసుకుని వేసుకోండి మీరు. అది పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు అయితే సరిపోతుంది. జీలకర్ర కూడా చిన్న స్పూన్తో 2 అయితే వేసానండి. ఉడకబెట్టిన ఎగ్స్ని ఇలాగా పీల్ అయితే పైన తీసేసుకోండి, పెంకు తీసేసుకుని ఆ ఎగ్స్కి చక్కగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి సన్నగానే. ఎందుకంటే ఈ వెల్లుల్లి కారం అనేది లోపలికి కూడా వెళ్ళి టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందు గురించి ఇలా సన్నగా ఘాట్లు అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా ఘాట్లు పెట్టడం వల్ల నూనెలో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి. అది కూడా ఉపయోగం ఉంది. ఇప్పుడు మన స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. పాన్లో నూనె కాగిన తర్వాత ఈ ఎగ్స్ అనేవి యాడ్ చేసేసుకుందాం. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. కాస్త పసుపు అయితే యాడ్ చేసుకోండి. కోకిల అరుస్తుందండి, వినిపిస్తుందో లేదో కానీ పోటీ పడి అరుస్తుంది. కలుపుతూ ఉండాలండి. ఎగ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం నూరు పెట్టుకున్న వెల్లుల్లి ఉల్లిపాయ ముద్ద అనేది దాంట్లో వేసేసుకోండి. తర్వాత దాంట్లోకి ధనియా పౌడర్ కూడా వేసానండి. ఒక పెద్ద స్పూన్ పౌడర్, 1 స్పూన్ అయితే వేసాను. ఇది వేగుతుంటే ఘుమఘుమలాడుతుందండి. ఇంకా అంతే అండి, ఇంకేం వేయక్కర్లేదు. కాస్త మగ్గనివ్వాలన్నమాట. పచ్చి వాసన పోవాలి కదా ఉల్లిపాయ అనేది, కాబట్టి కాస్త మగ్గనివ్వాలి. ముందు కొంచెం వేయించిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేసేయండి. అప్పుడు మనం వెల్లుల్లి కారం అనేది కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది. నోటికి ఎంతో రుచిగా అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కావాలంటే ఉప్పు కారం కూడా సరి చూసుకోవచ్చు అండి. ఇప్పుడు సరిపోయిందా లేదా అనేది కొంచెం టేస్ట్ చేయొచ్చు. ఒకవేళ సరిపోకపోతే కనుక కాస్త కారం ఉప్పు అయితే వేయచ్చు. ఉప్పు అయితే సరిపోతుందండి. 2 స్పూన్స్ వేసానుగా సరిపోయింది. కొంచెం కారమే మళ్ళీ వేస్తున్నాను, కొంచెం సరిపోలేదనేసి. కలిపేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. అంతేనండి, వెల్లుల్లి కోడిగుడ్డు కారం అనేది రెడీ అయిపోయింది. అన్నంలో పెట్టుకుని తినేసేయడమే.
చాలా అంటే చాలా బాగుంటుందండి.